ఈ ప్రభుత్వంలో మొదటి బాధితులు ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఎన్నికల ముందల అనేక మాయ మాటలు చెప్పి మాట తప్పి మడమ తిప్పి ఈరోజు ఉద్యోగస్తుల్ని రోడ్డుపైకి పడేసింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన రిటైర్డ్ ఎంప్లాయీస్ ని కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే బాబు గారిని కలిసేవారు, అండ్ ఉన్న ఆర్థిక పరిస్థితుల మేరకు ఆనాడు అనేక సమస్యలు కూడా పరిష్కరిస్తాం జరిగింది. ఒక్కసారి పెద్దలందరినీ ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం. 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ ఏనాడు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెట్టలేదు మన ప్రభుత్వం. సమస్యలు ఎవరికి ఉండవని నేను అనట్లేదు, కానీ చేయగలిగినంత వరకు ఆనాడు బాబు గారు ఆర్థికంగా ప్రభుత్వం సమకూర్చుకుని ఆర్థిక వనరులు సమకూర్చుకుని ఆనాడు చేస్తాం జరిగింది. కానీ ఎన్నికల ముందల అనేక హామీలు ఇచ్చి ఈ రోజు ఆ హామీలు నిలబెట్టుకోకపోగా ఇప్పుడు ఏకంగా ఉద్యోగస్తులు ఏదో తప్పు చేస్తున్నారని సమాజంలో చూపిస్తాం. చాలా చాలా బాధాకరం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో అదేవిధంగా అన్ని రంగాల ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలంటే కీలకమైన పాత్ర వహిస్తారు ఉద్యోగస్తులు. ఒక రోడ్ వేయాలన్నా, ఒక అంగన్వాడీ భవనం కట్టాలన్నా, లేదంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, లేదంటే ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమ స్థాపించి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలన్నా కీలక పాత్ర వహిస్తాం. కానీ ఈ రోజు కావాలని ఏదో వాళ్ళు తప్పు చేశారని చెప్పి ఈ రోజు ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం. అంగన్వాడీ టీచర్లు కూడా ఈ రోజు నడి వీధి పైన గెంటేసింది ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందర అనేక హామీలు ఇచ్చారు వాళ్ళు కూడా, అది కూడా మర్చింది ఈ ప్రభుత్వం.